అమ్మ చూపించే విధంగా ఒక్కసారి ఈ పచ్చడిని చేసి చూడండి. 3 నెలల పాటు దీని రుచి అనేది చెక్కు చెదరదు. ప్రకృతి మనకు ప్రసాదించిన ఈ అద్భుతాన్ని వర్ణించడానికి మాటలు సరిపోవండి. ఆ రుచి దేనికి సాటి రాదు. హాయ్ అండి అందరికీ, వెల్కమ్ టు అన్నం వారి రుచులు. ఈ రోజు ఈ వీడియోలో మనము మన తెలుగు వారికి ఎంతో ఇష్టమైన గోంగూర నిలువ పచ్చడిని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. ముందుగా పొయ్యి వెలిగించుకొని బాండిలు పెట్టుకొని కొంచెం నూనె వేసుకోవాలి. దాంట్లో 30 నుంచి 40 ఎండుమిరపకాయలు, అలాగే 1 స్పూన్ వరకు ధనియాలు, అలాగే కొన్ని మెంతులు, 1 స్పూన్ జీలకర్ర వేసుకొని బాగా వేపుకోవాలి. వీటిని ఈ విధంగా మాడిపోకుండా దూరగా వేపుకొని ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకున్నాము. ఇప్పుడు మళ్ళీ మనము అదే బాండిల్ పొయ్యి మీద పెట్టుకొని కొంచెం నూనె వేసుకోవాలి. ఈ గోంగూర అయితే మనము 2 కట్టలు గోంగూర తీసుకున్నామండి, పెద్ద కట్టలు అవి. ఈ గోంగూర నువ్వులు చేసుకొని శుభ్రంగా వాటర్లో కడిగేసి ఇలా ఒక వడిగిన్నెలో వేసి ఒక 2 గంటలు పక్కన పెట్టేసామంటే వాటర్ అంతా వచ్చేస్తుంది బయటికి. మనం బాండిల్లో కొంచెం ఆయిల్ వేసుకున్నాం కదా, ఈ గోంగూరని దాంట్లో వేసేసి ఉడకనివ్వాలి. మనం మూత పెట్టుకొని మధ్యలో కలుపుతూ ఉడకబెట్టుకున్నాం అంటే చాలా త్వరగా ఉడికిపోద్ది. ఇది దించుకొని మనం చల్లారడానికి పెట్టేసుకొని ఇప్పుడు మిరపకాయలు ఉన్నాయి కదా, వీటిని రోట్లో వేసేసుకొని దంచుకున్నాము. ఈ మిరపకాయల్లోనే మనము రుచికి సరిపడినంత కల్లుప్పు కూడా వేసుకొని దంచుకోవాలి. చూస్తున్న ప్రతి ఒక్కరూ వీడియోని లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. మన ఛానల్లో రెగ్యులర్గా మంచి పల్లెటూరు వాతావరణంలో చేసిన ఈజీ వంటలు ఎప్పటికప్పుడు చూపిస్తూ ఉంటాము, కాబట్టి మిస్ అవ్వకుండా చూడాలంటే సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. మిరపకాయలు బాగా మెరిగిపోయిన తర్వాత దీంట్లో మనం ఉడకపెట్టుకున్న గోంగూరను వేసి దంచుకోవాలి. గోంగూర పచ్చడి మాత్రం చాలా వరకు రోట్లో వేసుకొని దంచుకుంటేనే చాలా బాగుంటుందండి. గోంగూర మెదిగిన తర్వాత దీంట్లో ఒక 10 వెల్లుల్లి రెమ్మల్ని పొట్టు తీసేసుకొని వేసుకొని దంచుకోవాలి. నిలువ పచ్చళ్ళకి మాత్రం ఈ వెల్లుల్లి మంచి ఫ్లేవర్ని యాడ్ చేస్తుందండి, కాబట్టి ఖచ్చితంగా వేసుకోండి. చూసారు కదా, మన పచ్చడి అయితే బాగా మెదిగిపోయింది. దీన్ని ఇంకా తీసేసుకోవడమే. చూస్తుంటేనే నోట్లో నీళ్ళు వస్తున్నాయి కదా, కానీ దీనికి ఇంకా పని ఉంది. ఇప్పుడు పోపు వేసుకోవడానికి పొయ్యి వెలిగించుకొని బాండిల్ పెట్టుకొని దాంట్లో వేరుశనగ నూనె వేసుకోవాలండి. నిలువ పచ్చడికి వేరుశనగ నూనె చాలా బాగుంటుంది. మనకి నూనె బాగా వేడెక్కిన తర్వాత ఇప్పుడు దాంట్లో 1 స్పూన్ వరకు ఆవాలు, అలాగే 1 స్పూన్ వరకు జీలకర్ర వేసుకోవాలి. ఇప్పుడు దీంట్లోనే తుడాలు తీసేసిన ఒక 10 వరకు ఎండుమిరపకాయలు వేసుకోవాలి. అలాగే ఒక 2 రెమ్మల కరివేపాకు, ఒక 2 తెల్లగడ్డలని తొక్కు తీసేసుకొని పాయలు వేసుకోవాలండి. దీంట్లో మనము 1 స్పూన్ మినపప్పు కూడా వేసుకున్నాము. ఇవంతా బాగా వేగిన తర్వాత మనము దంచుకున్న పచ్చడిని దీంట్లో వేసేసుకోవాలి. ఈ నూనెలోనే మనము ఒక 1/2 స్పూన్ వరకు ఇంగువ పొడి వేసుకోవాలండి. అమ్మ అయితే వేసింది, ఆ క్లిప్ మిస్ అయ్యింది, ఖచ్చితంగా వేసుకోండి. మంట కొంచెం తగ్గించి వేసుకొని ఇదంతా బాగా మిక్స్ అయ్యేటట్లు కలుపుకోవాలి. ఈ నూనెలో గోంగూరని ఒక 3 నిమిషాలు సన్నని మంట మీద ఉడకబెట్టుకుంటే సరిపోద్దండి. ఆల్రెడీ మనం గోంగూరని నూనెలోనే ఉడకబెట్టుకున్నాం కాబట్టి ఎక్కువ టైం ఏం పట్టదు. ఈ నూనెలో మరి ఎక్కువసేపు ఉడకబెట్టినా కానీ టేస్ట్ మారిపోద్దండి. 3-4 నిమిషాలు అయితే సరిపోద్ది. దీన్ని మనము బాగా చల్లారిన తర్వాత ఏదైనా ఒక గాజు సీసాలో వేసుకొని బయట నిల్వ పెట్టుకున్నా కానీ 3 నెలలు ఖచ్చితంగా ఉంటుందండి. ఈ పచ్చడిని వేడి వేడి అన్నంలో వేసుకొని తింటే చాలా బాగుంటుందండి. నెయ్యి కూడా అవసరం లేదు, అంత బాగుంటుంది టేస్ట్.
మీలో ఎంతమందికి గోంగూర పచ్చడి అంటే ఇష్టమో చెప్పండి. అలాగే అమ్మ చేసిన ఈ గోంగూర పచ్చడి మీకు ఎలా అనిపించిందో కూడా ఖచ్చితంగా కామెంట్ చేయండి. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ వీడియోని లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో అయితే ఇంతే. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాము. బాయ్.